అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిన్న మనం స్టీరింగ్ గురించి, క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్ ఎలా ఆపరేట్ చేయాలన్న దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇవాళ వీడియోలో ఏంటంటే గేర్స్ ఎప్పుడు వాడాలి, గేర్స్ని ఎప్పుడు ఇంక్రీజ్ చేయాలి, గేర్స్ని ఎప్పుడు డిక్రీజ్ చేయాలన్న దాని గురించి అయితే డిస్కస్ చేద్దామండి. దట్ బిఫోర్ కొంచెం థియరీ అని చెప్పేసి అయితే కొంచెం బ్రీఫ్గా తీసుకుందాం. ఇక్కడ గేర్స్ ఉన్నాయి కదా, ఎన్ని గేర్స్ ఉన్నాయండి? 5 గేర్స్ ఉన్నాయి. ఈ 5 గేర్స్ లో మీకు తెలిసి ఎక్కువ స్ట్రెంత్ ఉన్న గేర్ ఏదై ఉండొచ్చు? ఫస్ట్ గేర్. ఎలా చెప్తున్నారు? అంటే బాడీ ఆగి ఉన్నప్పుడు ఎక్కువ వెయిట్ ఉంటుంది కదా, కార్ వెయిట్. ఓకే, వీడియోస్ చూస్తున్నారు అయితే పాత అవన్నీ. ఓకే, చూసాను. సో అది పుల్ చేయగలుగుతుంది కాబట్టి నేను అదే స్ట్రెంత్ ఎక్కువ. అంటే వెహికల్ ఆగి ఉన్నప్పుడు, ఇప్పుడు మనం వెహికల్ ఆగి ఉన్నాం, వెహికల్ ని మూవ్ చేయాలి అంటే వి నీడ్ మోర్ ఎనర్జీ, ఎక్కువ ఎనర్జీ అనేది కావాలి. ఎక్కువ ఎనర్జీ అనేది మనకు ఏ గేర్ నుంచి వస్తుంది? ఫ్రమ్ ద ఫస్ట్ గేర్. అంటే ఎక్కువ స్ట్రెంత్ ఉన్న గేర్ ఏంటి? ఫస్ట్ గేర్. ఓకే, ఫస్ట్ గేర్ అనేది ఎక్కువ స్ట్రెంత్ ఉందని చెప్పేసి అర్థమైంది. వెహికల్ మూవ్ చేసిన తర్వాత వెహికల్ వెయిట్ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. వెహికల్ వెయిట్ తగ్గిన తర్వాత మనం సెకండ్ గేర్ షిఫ్ట్ చేసుకోవచ్చు అండి. సింపుల్ అండి, మన ఫింగర్స్ నే గేర్స్ అని చెప్పేసి తీసుకుంటే 1 2 3 4 5 అని చెప్పేసి, లిటిల్ ఫింగర్ అనేది చిన్నగా ఉంది, 5th నెంబర్. అండ్ ఫస్ట్ ఫింగర్ అని చెప్పేసి ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది మనకు, థంబ్ ఫింగర్. అండ్ ఇదేం చేస్తుంది? ఒక వెయిట్ అని చెప్పేసి లాగుతుంది. లాగిన తర్వాత సింపుల్ అండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి గేర్ కి ఒక మినిమం స్పీడ్ ఉంటది, ఒక మాక్సిమం స్పీడ్ అనేది ఉంటది. ఓకే, బట్ ఫస్ట్ గేర్ కి మినిమం స్పీడ్ అనేది ఉండదు, బికాస్ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద 0. మాక్సిమం స్పీడ్ అనేది ఉంటది. అంటే ఆ మాక్సిమం స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళలేదు, మినిమం స్పీడ్ కంటే తక్కువ వెళ్ళలేదు. ఓకే, మాక్సిమం స్పీడ్ అంటే ఎక్కువ అంటే ఏంటి? ఎక్కువ లావుగా ఉన్న పర్సన్ పరిగెత్తగలుగుతాడా? లేడు. దట్ ఈస్ మాక్సిమం స్పీడ్. మినిమం స్పీడ్ కంటే తక్కువ అంటే ఏంటి? ఎక్కువ వెయిట్ ని సన్నగా ఉన్నవాడు క్యారీ చేయగలుగుతాడా? అంటే ఏంటి? తక్కువ స్పీడ్ ఉన్నప్పుడు ఎక్కువ వెయిట్ ఉంటుందా, తక్కువ వెయిట్ ఉంటుందా? వెయిట్ ఎక్కువ ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని క్యారీ చేయాలంటే సన్నగా ఉన్నవాడు క్యారీ చేయగలుగుతారా, లావుగా ఉన్నప్పుడు క్యారీ చేయగలుగుతాడా? ఎక్కువ స్ట్రెంత్ ఉన్నవాడు క్యారీ చేయగలుగుతారు. సో దట్ గేర్స్ ని మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈజీగా మనకు అర్థం అవుతుంది, వాటిని మనం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మినిమం స్పీడ్ ఏంటి, మాక్సిమం స్పీడ్ ఏంటి. మినిమం స్పీడ్ కంటే తక్కువ వస్తున్నప్పుడు మనకు వెహికల్ వైబ్రేట్ అవుతుంది. మాక్సిమం స్పీడ్ కంటే ఎక్కువ వెళ్తున్నప్పుడు ఎక్కువ నాయిస్ అనేది వస్తుంది, పీక్ నాయిస్, లో వైబ్రేషన్. ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకున్నాం అంటే గేర్స్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం అనేది ఈజీ అయిపోతుందండి. మిర్రర్స్ ని యాజ్ ఎవర్ ఇది సెట్ చేసుకోండి. ఓన్లీ 20% మాత్రం మనకు కార్ వ్యూ కనిపించాలి. ఓకేనా? యా. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలండి? ఇంజిన్ స్టార్ట్ చేశారు, నెక్స్ట్ ఏం చేయాలి? హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసే ముందు బ్రేక్ ప్రెస్ చేయండి. హ్యాండ్ బ్రేక్ డౌన్, నెక్స్ట్ క్లచ్ ప్రెస్, గేర్. ఓకే, మూవ్, క్లచ్ బైటింగ్ పాయింట్, అక్కడ హోల్డ్ చేయండి. బ్రేక్ ఓన్లీ రిలీజ్ చేయండి. మూవ్, చలో. యాక్సిలరేటర్, ఒకసారి వెహికల్ ఆపండి. సైడ్కి వచ్చేప్పుడు మిర్రర్ చెక్ చేసుకోండి. ఇప్పుడు బ్రేక్ అప్లై చేశారు కదా, బ్రేక్ అప్లై చేసేప్పుడు వెనక్కి చూసుకోవాలి, వెనక నుంచి ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా లేదా అని. ఎందుకంటే మీరు మిడిల్ ఆఫ్ ది రోడ్ ఆపారు, లెఫ్ట్ సైడ్ గ్యాప్ అనేది ఇంకా ఉంది, లెఫ్ట్ కి రండి ఫస్ట్. అంత అలాంటప్పుడు కంప్లీట్ గా ఆగాలన్నప్పుడు లెఫ్ట్ రావాలి. మూవ్, చలో. యాక్సిలరేటర్ ఇవ్వండి. సౌండ్ వస్తుందా? ఇది ఫస్ట్ గేర్ మాక్సిమం. సో ఫస్ట్ గేర్ మాక్సిమం కాస్త సెకండ్ గేర్ కి మినిమం అవుతుంది. సెకండ్ గేర్ తీసుకోండి, లెఫ్ట్ ప్రెస్ చేసి సెకండ్, బ్యాక్. ఎస్, గుడ్. దిస్ ఈజ్ సెకండ్ గేర్. ఇప్పుడు సెకండ్ గేర్ లో ఇనిషియల్ గా సౌండ్ రాదు చూడండి. ఇది సెకండ్ గేర్ యొక్క మినిమం స్పీడ్. స్లోగా బ్రేక్ అప్లై చేయండి, ఓన్లీ బ్రేక్. వైబ్రేషన్ వస్తుంది చూడండి, క్లచ్ నొక్కండి, జర్క్లో వస్తున్నా వైబ్రేషన్ వస్తుంది. దాని అర్థం ఏంటంటే సెకండ్ గేర్ కి మినిమం స్పీడ్ అనేది ఉన్నది, మినిమం స్పీడ్ కంటే తక్కువ వెళ్ళలేదు. మినిమం స్పీడ్ కంటే తక్కువ అంటే ఏంటి? ఎక్కువ వెయిట్. ఆ వెయిట్ ని ఎక్కువ క్యారీ చేయలేదు. అర్థమైందండి? ఇందాక ఆఫ్ అవ్వబోయింది. అదే మీరు ఫస్ట్ గేర్ లో మీరు క్లచ్ నొక్కేసి దానికి మీరు ఎక్కడి నుంచి స్టార్ట్, అదే ఫస్ట్ గేర్ అనుకోండి,
మీరు క్లచ్ పూర్తిగా నొక్కేసినా కూడా మనకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి అది మినిమం స్పీడ్ అనేది లేదు. అవును. ఓకే, బట్ రిమైనింగ్ గేర్స్ అన్నింటికి కూడా మినిమం స్పీడ్ అనేది ఉంటది. ఇది మనకు ఫస్ట్ గేర్ అనుకోండి, అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అన్నది లేదు. ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ద 0. యా, మూవ్ యాక్సిలరేటర్. మూవ్. చలో యాక్సిలరేటర్. రైట్కి వెళ్తున్నారు, మీ లెఫ్ట్. సౌండ్ వస్తుందా? ఏం చేయాలి? థర్డ్ గేర్. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది చూడండి. ఓకే. నో, Sorry, క్లచ్ sorry. సడన్ గా రిలీజ్ చేయకూడదు. స్లో. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వదలడం వల్ల లెఫ్ట్ నుంచి వచ్చింది, రైట్ సైడ్ వదలడం వల్ల రైట్ సైడ్ నుంచి వచ్చింది. క్లచ్ నొక్కాలి. ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ లో ఉన్నప్పుడు మీకు నేను చెప్పాను కదా, ఫస్ట్ గేర్ షిఫ్ట్ చేసుకోండి. క్లచ్ బైటింగ్ పాయింట్. ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ లేదా 20 స్పీడ్ లోపు ఉన్నప్పుడు ఫస్ట్ క్లచ్ నొక్కాలండి, బ్రేక్ కాదు. మూవ్. స్ట్రైట్ వెళ్ళండి. మూవ్. మీరు లెఫ్ట్ రావాలి, రైట్ సైడ్ ఉంటున్నారు. లెఫ్ట్ సైడ్ మీరు గ్యాప్ వదిలేస్తారంటే లెఫ్ట్ సైడ్ నుంచి వెహికల్స్ వెళ్ళిపోతాయి, మిమ్మల్ని రైట్ పుష్ చేస్తారు. యాక్సిలరేటర్. కమ్ ఆన్. గేర్. మూవ్. ఇప్పుడు సౌండ్ పెరిగిందా? నెక్స్ట్ థర్డ్ గేర్ తీసుకోండి. అంతే. యాక్సిడెంట్ మీద కాలు తీలే. ఎస్, మీరు గేర్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా యాక్సిడెంట్ మీద నుంచి కాలు తీయాలి. ముందు ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది చూడండి. ఫస్ట్ బ్రేక్, క్లచ్ నొక్కండి సడన్ గా. సెకండ్ గేర్, ఫస్ట్ గేర్ రావాలి. కంప్లీట్ స్లో అయిపోయారు, ఫస్ట్ గేర్ రావాలి. మూవ్. రైటింగ్ పాయింట్. ఎస్, రైట్. యాక్సిలరేటర్. కమ్ ఆన్. చూడండి ఎటు వెళ్తున్నారు. యాక్సిలరేటర్. సౌండ్ వస్తుందా? నెక్స్ట్ క్లచ్ రిలీజ్. ఫస్ట్ గేర్ కంటే కొంచెం స్పీడ్ రిలీజ్ చేయొచ్చు. మీరు గేర్ షిఫ్ట్ చేస్తున్న ప్రతిసారి కూడా స్టీరింగ్ రైట్కి వెళ్తుంది. యాక్సిలరేటర్. సౌండ్ వస్తుందా? ఏం చేయాలి? ఎస్, క్లచ్ రిలీజ్ సడన్ గా రిలీజ్ చేయొచ్చు. యా, యాక్సిలరేటర్. యాక్సిలరేటర్ రిలీజ్. స్లోగా క్లచ్, బ్రేక్. నో, సడన్ బ్రేక్ యూజ్ చేయకండి. సెకండ్ గేర్, బ్రేక్ రిలీజ్. ఎస్, వెరీ గుడ్. రౌండ్ అబౌట్ అండి, మొత్తం సర్కిల్ చేయండి. స్లో హ్యాండ్ పొజిషన్ చేయండి, మార్చండి. స్లో క్లచ్. ఫస్ట్ గేర్, బ్రేక్ రిలీజ్. నేను క్లచ్ అన్నాను. మనకి ఇక్కడ ఆగడానికి టాస్క్ కాదు కదా, వెహికల్ ముందు మన ముందు వెహికల్స్ ఏమి లేవు. ఇక్కడ మనం వెహికల్ స్లోగా వెళ్ళాలి. టర్న్ రైట్. క్లోజ్గా ఉండాలి. సర్కిల్ క్లోజ్గా ఉండండి. స్లో చూసుకోండి. బ్రేక్ రిలీజ్. ఎస్, టర్న్. గుడ్. స్ట్రైట్. బ్రేక్ రిలీజ్. మీరు ఓన్లీ బ్రేక్ ప్రెస్ చేయకూడదు. వెహికల్ ఆపాలనుకున్నప్పుడు ఖచ్చితంగా క్లచ్ ప్రెస్ చేసిన తర్వాత బ్రేక్ ప్రెస్ చేయాలి. ఎందుకు చెప్పండి? నేను ఏమన్నానంటే, వినండి, బ్రేక్ ఒకటే నొక్కుతున్నారు కదా, బ్రేక్ ఒకటే నొక్కొచ్చా? ఎందుకు నొక్కకూడదు? అంటే అది వీల్ ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది నొక్కపోవడం వల్ల. ఇంజన్ నుంచి ఎనర్జీ అనేది వెళ్తా ఉంటుంది. బ్రేక్ నొక్కడం వల్ల ఏమవుతుంది? వీల్ ఆగిపోతుంది. వీల్ ఆగుతున్నప్పుడు ఇంజన్ కి వీల్ కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇంజన్ కూడా ఆగిపోతుంది. ఎస్, మూవ్. ఫస్ట్ మీరు ఖచ్చితంగా వెహికల్ ఆపాలంటే ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ ఏమి యూజ్ చేయాలండి? క్లచ్, ఎస్, తర్వాత బ్రేక్. ఎస్, మూవ్. క్లియరా? సో నెక్స్ట్ మనం
అన్నింటిని ఒకేసారి ఆపరేట్ చేద్దామా? స్టీరింగ్, క్లచ్, బ్రేక్ అండ్ యాక్సిలేటర్, గేర్స్, ఇవన్నింటిని కూడా మనం సైమల్టేనియస్ నెక్స్ట్ డే మనం ప్రాక్టీస్ చేద్దామండి. ఇంకా మనం నేర్చుకునేప్పుడు కూడా ఒక రోజుకి 1 గంట కంటే ఎక్కువ నేర్చుకున్నాం అనుకోండి, డోస్ ఎక్కువ అవుతుంది. ఓకే, క్లియర్? వాటికి సంబంధించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పేసి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్ దారి మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.